చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో ఈరోజు మానవ హక్కుల వేదిక తరఫున రైతులు మోసపోయిన పద్ధతిపైన అవగాహన కోసం రావడం జరిగింది. ఈ గ్రామంలోని రైతులందరితో మాట్లాడాం. ఇక్కడ గుర్తించిన విషయాలు ఏమిటి అంటే, ప్రభుత్వ వ్యవసాయ అధికారులతోటి సంబంధం లేకుండా కొంతమంది మధ్యదళారులు, ఏజెంట్లు ప్రైవేట్ కంపెనీల పేరిట గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు మీకు మేలు రకం విత్తనాలు ఇస్తాం, తద్వారా మీకు ఎకరాకి 80,000 లాభం వచ్చే పంటలు వస్తాయి, కాబట్టి మీరు ఫ్రీగా విత్తనాలు తీసుకొని మా వంగడాలను వాడండి అంటూ ప్రచారం చేసి ఈ గ్రామంలో సుమారు 100 ఎకరాలలో ఈ పంట విత్తనాలను అందించడం జరిగింది. రాయల్ అగ్రి సైన్స్ అనే ఒక దొంగ కంపెనీని సృష్టించి ఆ కంపెనీ ద్వారా పొలంపల్లిలో ఉన్నటువంటి కొంతమంది ఏజెంట్లను పెట్టుకుని ఆ ఏజెంట్ల ద్వారా రైతులను బురిడి కొట్టిస్తూ మొత్తంగా ఈ వ్యవహారంలో ఈ పంటలపైన, ఈ పంట పొలాలపైన ఒక ప్రయోగాలు చేశారు. వారికి ఎలాంటి శాస్త్రీయమైనటువంటి అవగాహన లేకపోయినప్పటికీ, వారు ఎలాంటి కోర్సు చేయకపోయినప్పటికీ మధ్యదళారులుగా మారినటువంటి ఏజెంట్ల ద్వారా రాయల్ అగ్రి సైన్స్ అనే కంపెనీ, విత్తన కంపెనీ మోసాలకు పాల్పడుతుంది. ఈ కంపెనీకి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడుంది, ఈ కంపెనీ యొక్క అధిపతి ఎవరు అనేది ఎవరికి తెలియదు. ఒక మాఫియాగా మారి మొత్తం మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట, తూప్రాన్, చేగుంట మండలాల్లో 100 ఎకరాల పంట పొలాలు వీరి కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయి 100 మంది రైతులు ఈ రోజు అప్పుల పాలై మన ముందు కనిపిస్తున్నారు. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చిన్న సన్నకారు రైతులు. వీరు పంటలే ఆధారంగా బతుకుతున్నటువంటి రైతులు. వీరి పొట్టగొట్టే కార్యక్రమం ఈ అగ్రి సైన్స్ కంపెనీ చేపట్టింది. ఈ కంపెనీ ఇంత మోసాలకు పాల్పడుతున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తుందనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. మరొక విషయం ఏంటంటే, ఈ తెలంగాణలో కొత్త పద్ధతి స్టార్ట్ చేసిరు. అదేంటి అంటే, వరి పంట అంటే ఆడ మగ పంటలో 2 రకాలు సృష్టిస్తారు. నాట్ ఫర్ సేల్ అనే ఇట్లా వైట్ పేపర్లలో ఒకటి ఆడ రకం, మరొకటి మగ రకం అనే ఒక విత్తనాలను సరఫరా చేస్తున్నారు. ఇవి ఏంటంటే ఇట్లా ఆ మగ రకం విత్తనాలు ఏపుగా ఎదుగుతూ కొంచెం సైజు పెద్దగా వస్తాయి, ఆడ రకమే కొంచెం చిన్న సైజులు వస్తాయి. ఇవి అక్కడక్కడ దూరం నాటుతూ పంటకి డబ్బులు ఇచ్చేస్తామని చెప్పేసి రైతులతో అగ్రిమెంట్లు చేసుకుంటూ ఇది పూర్తిగా చట్టవిరుద్ధంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇంత చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమం ఇంత బాహాటంగా జరుగుతున్నప్పుడు ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థ ఏం చేస్తుందనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ప్రతి సంవత్సరం ప్రభుత్వం రైతు సన్నాహక సదస్సుల పేరిట వానాకాలం పంటకి, యాసంగి పంటకు రైతు సన్నాహక సదస్సులు పెట్టున్నప్పుడు మరి రైతులు ఈ రకంగా మోసాలకు గురవుతున్నటువంటి విషయాన్ని ఇక్కడి అధికారులు ఎందుకు గుర్తించలేదు అనేది మనం గమనించాల్సిన విషయం. మరో విషయం ఏంటంటే, ఈ రకంగా విత్తనాలు అనేది అమ్మడం అనేది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్య. ఈ చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడినందుకు సదరు కంపెనీల ఏజెంట్ల పైన పీడీ యాక్ట్ నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది. పోలీస్ స్టేషన్లో గత ఈ నెల 6వ తారీఖు నాడు దరఖాస్తు చేస్తే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ జరగలేదని గ్రామస్తులు చెప్తున్నారు. అసలు కంపెనీలు వెనుక ఉన్నటువంటి మాఫియా ఎవరు, ఈ మాఫియాలకు నడుపుతున్నది ఎవరు, దీనిపైన ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి తక్షణమే చర్యలు చేపట్టాలని మానవ హక్కుల వేదిక తరఫున డిమాండ్ చేసే విధంగా వారు కోరిన విధంగా పంట ఒక ఎకరాకి 80,000 నష్టపరిహారం కంపెనీ ద్వారా, జరిమానా ద్వారా వసూలు చేసి ఇవ్వాలని మానవ హక్కుల వేదిక తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.